మా ఇల్లు మా స్థలాలు మా హక్కులు కళాలతో చెలగాటమా చెట్టు మీది కొంగ వాడెవ్వడు వీడెవ్వడు ఓరోరి స్వామిరెడ్డి ఇళ్ల స్థాన కేసులు వెంటారు. చెట్టు మీది కొంగ We want కళాలతో చెలగాటమా కాంగ్రెస్ నేత అన్న పేషెంట్ ఘోరం చెప్తున్నారు. గత 3 రోజుల నుంచి స్థానిక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 3 రోజులుగా మాకు జరిగిన అన్యాయంపై స్థానిక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గూడూరు స్వామిరెడ్డి గారు గత ప్రభుత్వం మాకు ఇచ్చిన నివేశ స్థలాలపై హైకోర్టులో మాపై కేసు వేయడం నిరసిస్తూ మేము 3 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ కార్యక్రమానికి ఈ నిరసనకు మద్దతుగా పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు కుల సంఘాలు తరలివచ్చి మాకు సంఘీభావం తెలియజేశారు. వాస్తవంగా గత 3 సంవత్సరాల క్రితం ప్రజాపాలన అనే 6 గ్యారెంటీలతో రాజ్యాధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ గతంలో తెలంగాణను ఇచ్చినని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఒకటి గుర్తుంచుకోవాలి. మా నివేశ స్థలాల పైన కేసులు వేసినటువంటి మీ నాయకుడు తన వెనుకున్న ఎవరో ఉన్నారన్నట్టు మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా తను చేసిన కాంట్రాక్ట్ బిల్లులు రాకపోవడం వల్ల తిరిగి వేశారు. ఆయన చెప్తున్న విషయాలు మాకు ఇది ఒక చెత్త ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో ఏం లేదని చెప్తున్నాడు. నాతో మా ఒక్కరితో కాదు, బహిరంగానే మిత్రులతో పార్టీ శ్రేణితో చెప్పుకుంటున్నాడు. అలాంటి వ్యక్తిని మీరు పార్టీలో కొనసాగిస్తున్నారంటే మా ప్లాట్ల పైన మీరు ఈ కేసు వేసి వెనుకలో మీరున్నారని మేము భావించవలసి వస్తుంది. ఒకవేళ గత ప్రభుత్వమే ఇచ్చింది వారికి ఎందుకు పేరు రావాలని మీరు అనుకుంటే ఒక అడుగు ముందుకేసి స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణబాబు గారు కానీ పరిసర ప్రాంతాల్లో ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కానీ మీరు ఒకటి గుర్తుంచుకొని మా అందరికీ ఇచ్చిన స్థలాల్లోనే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి గృహప్రవేశాలు చేయించండి. అప్పుడు నిజమైన
పరిపాలన మీది కొనసాగుతుందని మేము భావిస్తాం. పత్రికా సోదరులు అంటే వీళ్ళేమో అగర్భ శ్రీమంతులు కాదు, మీ 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 సొంత భూమి కాదు, ఇది కేవలం ప్రజల సొమ్ము. అది ప్రజల సొమ్మును ప్రజలకు ఇచ్చిన ప్రజా పరిపాలన ప్రభుత్వం ఇలా ఎందుకు చేస్తుందో అర్థం కావడం లేదు. రెండో విషయం ఏంటంటే వారు చెప్తున్నారు, వారు 2 పదవులు వచ్చే ముందు మమ్మల్ని చాలా కవ్వింపు చర్యలు చేపట్టారు. అధికారంలోకి వచ్చేదాకా ఒక రకంగా ఉన్నారు, అధికారంలో వచ్చిన తర్వాత మరొక రకంగా ఉన్నారు. అసలు రిపోర్టర్లు అంటే సామాన్యంగా భావిస్తా ఉన్నారు. మీకు దేశానికి స్వతంత్రం వచ్చినా ఈ కలం మాత్రమే గలం విప్పినప్పుడే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు. అదే విధంగా 2 దశాబ్దాల పాటు తెలంగాణ ఉద్యమంలో రిపోర్టర్ సోదరులే కీలక పాత్ర పోషించారు, ఇక్కడ కీలక భూమి పోషించారు. మారుమూల గ్రామంలో జరిగిన ఉద్యమాన్ని కూడా రాష్ట్ర ప్రజలకు కళ్ళకు కట్టినట్టు చక్కటి ఫోటోలతో ప్రదర్శించి ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకురావడానికి పత్రికా సోదరులే కారణం. దీనికి ఈ రోజు ఇంత గొప్ప వృత్తి చేస్తున్నటువంటి ఈ రిపోర్టర్ సోదరులను ఇంత ఇబ్బంది పెట్టడం ఇది సరికాదు. వెంటనే ఇప్పటికైనా చొరవ తీసుకొని ముందుకు వచ్చి మీరు ఈ సమస్యను పరిష్కరించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల నివేశన స్థలాలపై ఆందోళన కార్యక్రమము గత 3 రోజులుగా చేపట్టడం జరుగుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హుజురాబాద్ జర్నలిస్టులకు నివేశన స్థలాలు ఇచ్చి కలెక్టర్ ద్వారా, ఆర్డీఓ ద్వారా, తహసీల్దార్ ద్వారా పట్టాలు ఇవ్వడం జరిగింది. అందుకు అనుగుణంగా మున్సిపల్ అధికారులు కూడా దానికి హౌస్ నంబర్ ఇవ్వడంతో మేము అక్కడ తాత్కాలికంగా గృహాలు నిర్మించుకోవడం జరిగింది. ఇది గిట్టని కాంగ్రెస్ నాయకుడు గూడూరు స్వామిరెడ్డి గారు మా నివేశన స్థలాలపై కోర్టులో కేసు వేయడం జరిగింది. గత 3 సంవత్సరాలుగా కేసు విత్డ్రా చేసుకోవాలని మేము ఎన్నిసార్లు ఆయనకు ప్రాధేయపడినప్పటికీ ఆయన వెనక్కి తగ్గడం లేదు. దీనిని ఈ సమస్య పరిష్కారం చేయాలని ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలోని స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు గారికి, అలాగే హుస్నాబాద్ శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే గౌరవనీయులు మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారికి, మేము అప్పుడు డిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి సత్యనారాయణ గారికి, అలాగే ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారికి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వారందరూ హామీ ఇచ్చారు, ఈ సమస్యను పరిష్కరిస్తాం, మేము మాది ప్రజా ప్రభుత్వం, ప్రజలతో పాటుగా జర్నలిస్టులకు కూడా మేము న్యాయం చేయాలని మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అందుకు అనుగుణంగా జర్నలిస్టులను కూడా ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా ఇవ్వని వారికి నివేశన స్థలాలు ఇస్తాం, ఇచ్చిన వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిస్తాం, అందరికీ క్లియర్ చేసి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ అమలు కాకపోవడంతో గత సంవత్సరం క్రితం మేము ఆందోళన బాట పట్టడం జరిగింది. ఆందోళన బాటలో భాగంగా ఈ గూడూరు స్వామిరెడ్డి భార్యకు మార్కెట్ చైర్పర్సన్ ఇవ్వడంతో మేము కాంగ్రెస్ పార్టీ వార్తలు బహిష్కరించాం. అయినప్పటికీ అప్పటికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు గారు మమ్మల్ని పిలిపించి మా నివేశన స్థలాలపై ఉన్న కేసును విత్డ్రా చేయిస్తామని హామీ ఇవ్వడంతో మేము ఆందోళన విరమించడం జరిగింది. కానీ ఇప్పటికి సంవత్సరం గడుస్తున్న మా నివేశన స్థలాలపై గూడూరి స్వామిరెడ్డి కేసు విత్డ్రా చేసుకోలేదు. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు అందరూ మా కోసం సానుకూలంగా స్పందించారు. కానీ స్థానికంగా ఉన్న స్వామిరెడ్డి మాత్రం నిరంకుశంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే ఉంటూ తన భార్యకు మార్కెట్ చైర్పర్సన్ గా, తన కోడలకు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గా ఇప్పించుకొని ప్రణవ్ బాబు కాళ్ళు మొక్కి, పొన్నం ప్రభాకర్ కాళ్ళు మొక్కి పదవులు పొంది సామాన్యులమైన మేము కడు పేదరికంలో మగ్గుతున్న మాకు ఒకే ఒక దక్కిన నివేశన స్థలం, ఒకే ఒక గుంట నివేశన స్థలం మీద అడ్డుకోవడం జరిగింది. ప్రభుత్వాన్ని నిందిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులను నిందిస్తూ, నియోజకవర్గ ఇన్ఛార్జిని నిందిస్తూ ఆయనే ఇక్కడ ఒక దొర పెత్తనము, ఒక రెడ్డి పెత్తనము, ఒక బూర్జా పెత్తనము చెలాయిస్తూ సామాన్యుల మధ్యతరగతి కుటుంబం తను పేదరికంలో మగ్గుతున్న జర్నలిస్టుల నివేశన స్థలాలను అడ్డుకుంటున్న దానిపై మేము గత 3 రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు గారు
ఈ విషయంలో మళ్ళీ చొరవ చూపి అతన్ని పిలిపించి మా కేసును విత్డ్రా చేయించేలా చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేని ఎడల ఆయన అలాగే మొండిగా ఉంటే అతని వెనుక మీరు కూడా ఉన్నారని మేము భావించి ఇంకా మా ఆందోళన ఉధృతం చేసే అవకాశం ఉంది. కాబట్టి అతన్ని సస్పెండ్ చేయండి, మేము అతని వ్యక్తిగతంగా అతని మీద ఉద్యమం చేపడతాం. లేదంటే మా కేసును విత్డ్రా చేయించేలా చర్యలు తీసుకోండి. అప్పుడు మీ ప్రభుత్వానికి మేము కృతజ్ఞత తెలియజేస్తూ కృతజ్ఞతగా ఉంటాము. మేము ఈ ప్రభుత్వం పక్షాన, మేము ప్రజల పక్షాన ప్రతినిత్యం వార్తలు రాస్తూ ఎండనక నీననక రాత్రనక పగలనక ప్రజల కోసం పనిచేసే మా జర్నలిస్టులకు ఇలా నివేశన స్థలాలను అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకునిపై చర్యలు తీసుకోవడమా, లేదంటే కేసు విత్డ్రా చేసుకునేలా మీరు చర్చలు జరపడమా, అతన్ని ఏమైనా చేసి మా సమస్యను పరిష్కారం చేయాలని ఈ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని, నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.